హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈ రోజు నాకు డే ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఇక ఫస్ట్ పప్పీస్ కి ఇగో చికెన్ ఉడకబెట్టాలి. ఎట్లా ఉడకబెడతా అంటే వీళ్ళకి ఫస్ట్ నేను క్యారెట్ ఒకటి, బీట్రూట్ ఒకటి, స్వీట్ పొటాటో ఒకటి, గుమ్మడికాయ ఉంటే గుమ్మడికాయ కూడా వేస్తాను. నేను అన్ని కట్ చేస్తాను. ఫస్ట్ కూరగాయలు కట్ చేసి ఉడతాను. ఈ రోజు నా డే స్టార్ట్ అయిపోయింది అనమాట. అన్ని కట్ చేసిన తర్వాత నేను కుక్కర్ లో వేసి మూత పెట్టేస్తాను. ఇంకా విజిల్స్ పెట్టేస్తాను, బాగా వాటర్ వేసేసి ఒక 6 విజిల్స్ వచ్చిందాక ఉంచేసి వీళ్ళకి ఆఫ్ చేసేస్తా. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పక్కకు పెట్టేస్తా. ఈ రోజు నీ ప్లాన్స్ ఏంటి? ఈ రోజు ఏముంది, కోవా భక్షాలు చేయాలనుకుంటున్నాను. అవి అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వీళ్ళ పనే ఉంటది. వీళ్ళ పని అయిపోయినాక ఈవినింగ్ నేను బయటకు తీసుకెళ్ళాలి. అల్ట్రాసౌండ్ ఉంది మనకి. అల్ట్రాసౌండ్ ఉంది. బయటకు వెళ్ళి మనం అది చేపించుకొని వచ్చేసి ఇక నెక్స్ట్ మళ్ళీ ఇంట్లోనే. ఓకే. హాయ్ అందరికి, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. నేను రోజు పొద్దున్న లేచి ఏమేమి చేస్తానో అన్ని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. పొద్దున్న లేచి పప్పీస్ తిప్పేసి, పప్పీస్ కి వంట చేసేసి, ఫుడ్ పెట్టేసి, మళ్ళీ తిప్పి నేను ఇంట్లో బాక్స్ కట్టడం కానీ ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకొస్తాను. మీరందరు నాకు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మేము నిన్ననే పోయినాం. మేమిద్దరం సేమ్ సేమ్ కలర్స్ వేసుకున్నాం. నేను చదువుకుంటుండే గైస్ దేర్ యాక్చువల్లీ. సో నిన్ననే అల్ట్రాసౌండ్ కి వెళ్ళుండే మేము. బట్ దెన్ మాకు కుదరలేదు అనమాట అల్ట్రాసౌండ్ చేయించుకోవడం. అసలు ఎప్పుడు వాష్రూమ్ వస్తుంది? నిన్న అల్ట్రాసౌండ్ కి ఎన్ని నీళ్ళు అయినా వాష్రూమ్ రాలేదు. 1.5 hours వెయిట్ చేసినాం. 1.5 hours వెయిట్ చేసినా గానీ అది అవ్వలేదు. ఇంకా ఈ రోజు వెళ్ళాలి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ వెళ్తాం. వీళ్ళకి పప్పీస్ కి ఫుడ్ పెట్టి తిప్పేసి మమ్మీ దగ్గర వదిలేసి ఇక పోతామని డిసైడ్ అయినాం. కొండలన్న మానేసినుండే మా దగ్గర. సో అందుకే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మా మమ్మీ నన్ను డిస్టర్బ్ చేయట్లేదు. బికాస్ నాకే ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది. కొలాబరేషన్స్ ఏమి వచ్చినా కూడా ఈ ఎగ్జామ్ స్కెడ్యూల్లోనే, మొత్తం నా డే స్కెడ్యూల్లోనే అవి నేను ఏమంటారు తీసుకొని అవి చేసుకోవాలి. కాబట్టి నాకే ఎక్స్ట్రా పని ఉంటుంది. కాబట్టి మా మమ్మీ పాపం ఎక్స్ట్రా పని తీసుకుంటుంది. వీటిని తిప్పడం కానీ, వీటికి ఫుడ్ పెట్టడం కానీ. బయట ఈవెన్ కూరగాయలు కూడా పాపం మా మమ్మీనే తెస్తుంది. చాలా వర్క్ ఎక్కువైపోతుంది మా మమ్మీకి. బట్ ఏం చేస్తాం, ఆగస్ట్ 31 వరకు తప్పదు. ఆగస్ట్ 31 తర్వాత మొత్తం మళ్ళీ తనే చూసుకుంటా. ఐ హ్యావ్ టు, బికాస్ ఆల్రెడీ ఇంటి పనులే ఎక్కువైపోతాయి. అండ్ ఇప్పుడు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసింది మా అమ్మ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్. ఎంత కెమెరా షై ఉంటుండే తెలుసా? నా వ్లాగ్స్ లో రావడానికే మా అమ్మ అయితే వద్దు 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 అని ఉంటుండే. ఇప్పుడు తనంతలా తనే యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసింది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అక్షయ. ఇప్పుడు నేర్చుకుంటుంది కెమెరా ముందు ఎట్లా మాట్లాడాలి ఏంటి అని. కాన్ఫిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్ మమ్మీ. నువ్వు కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. ఇప్పుడు నాతో ఎట్లా మాట్లాడతావు, కెమెరా ముందు కూడా అట్లనే మాట్లాడాలి. అంటే కొంచెం షై ఉంటది కదా మనకు, కెమెరా ఫియర్ ఉంటది కాబట్టి రాదు. మీరంటే అలవాటు అయిపోయింది మీకు. అండ్ మోర్ ఓవర్ నా కెమెరా షై ఎప్పుడు లేదు. బికాస్ చిన్న ఉన్నప్పటి నుంచి నేను డాన్స్ షోస్ అవన్నీ చేపిస్తుండే. ఈమెనే ఆట ఆడిషన్ కి కూడా తీసుకుపోయింది. ఎగ్జాక్ట్లీ. సో అట్లా వెళ్ళి నాకు అసలు కెమెరా షై లేదు, స్టేజ్ ఫియర్ లేదు, ఏం లేదు నాకు. నీకు లేదు? నువ్వే చేపించి నీకే ఫియర్ ఉంది నాకు. ఇప్పుడు ఏం చేసినావు మార్నింగ్ నుంచి? మార్నింగ్ ఇక వీళ్ళని తిప్పుకొచ్చి ఇంకా పాలు తీసుకొచ్చి ఇంకా వేడి చేసేసి ఇక వీళ్ళకి ఫుడ్, క్యారెట్, కీరా, బీట్రూట్, అంతా కాదు, ఓకే, చికెన్ కీమా ఇవన్నీ కలిపి బాయిల్ చేస్తున్నా. వాళ్ళకి పెట్టినో నాకేం పెట్టినో? నేను 7 o'clock కి లేచిన. ఇప్పుడు 9:30 తీసి పెట్టినా. నువ్వు ఏది అడుగుతా అది చేద్దామని ఆగిన. స్క్రాంబుల్డ్ ఎగ్స్ కావాలి. ఓకే, నేను చేసిస్తాను. యా. What do you want? స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేద్దాం. ఓకే, జస్ట్ యా గుడ్డు కొట్టేసి అట్లా అని దానిపైన పెప్పర్ ఇంకా సాల్ట్ అంతే. బేసికలీ నాకు నార్మల్ టిఫిన్స్ అంటే కొంచెం అంత తినాలి అని అనిపించదు అనమాట. అందుకే ఏదో ఒకటి అవగాడో టోస్ట్ నేర్చుకోమంట, స్క్రాంబుల్డ్ ఎగ్స్ నేర్చుకోమంట. కంపారిటివ్లీ మమ్మీ ఆ దోశ, ఇడ్లీ కంటే ఇవే కదా తక్కువ టైం పడుతుంది నీకు చేయడానికి. అయినా చేయదు. ఇప్పుడు దోశనే తినాలి, ఎందుకంటే దాంట్లో ఏమేమి కలుపుతావు?
నేనా మిల్లెట్స్ కలుపుతా. గ్రీన్ కలర్ లో చేస్తుంది బ్రో. ఒక్కొక్కసారి గ్రీన్ వస్తుంది దోశ, ఒక్కొక్కసారి బ్రౌన్ వస్తుంది, ఏమేమో వస్తాయి అసలు. మేము రోజు ప్రోటీన్ ఫుడ్ తింటామో లేదో కానీ ఇవి మాత్రం ఎవ్రీ పూట మంచి ప్రోటీన్ ఫుడ్ తింటే ఇవైతే. నీకు మనం చాయ్ తాగాలి, ఇది అయిపోయింది. చాలు చాలు. జస్ట్ ఎగ్స్ పైన జస్ట్ పెప్పర్ అండ్ సాల్ట్ వేసి ఇట్లానే ఇచ్చేసి. ఈ పలగొట్టి ఇట్లా అంటే మంచిగా వస్తుంది కదా. అక్షయ ఇడ్లీ దోశ ఎక్కువ ఇష్టపడదు. ఆమెకి ఏమైనా అయితే బాయిల్డ్ ఎగ్ కానీ, లేదంటే ఇట్లా స్క్రంబుల్ ఎగ్ కానీ, లేదంటే బ్రెడ్ టోస్ట్ కానీ చేసిస్తే తింటుంది. ఇడ్లీ దోశ ఇవేవి వద్దు. లేదంటే పాస్తా కావాలి, స్పగెటీ కావాలి. కానీ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే ఆమెకి ఇష్టం లేదు. అసలు తిననే తినదు ఆమె అక్షయ. ఓ హలో, ఏం చెప్తారు? నీ గురించే చెప్తున్నా, నువ్వు తినవు కదా. ఇక నీకోసం ఇది చేస్తున్నా, తినేసాయి. స్పగేటీ అనేదాన్ని నువ్వు ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తినవు కదా. స్పగేటీ అంటే గైస్ మైదా కాదు, వీట్ స్పగేటీ అవి ఇష్టం. ఏదైనా కానీ నువ్వు తినేది ఇండియన్ తినవుగా. అది తింటా నేను, చికెన్ అవన్నీ తింటా కదా బ్రో. మళ్ళీ కుండలో చేసిన చికెన్ ఇష్టం ఆమెకి. లేదు అంటే ఎట్లా ఉండాలంటే ఫ్రై కావాలి, కడేసి ఫ్రై చేస్తారు కదా, ఆ ఫ్రై కావాలి. ఈమెకి ఏమేమి ఇష్టమో అన్ని మీకు వీడియోలో చూపిస్తాను నేను. ఈ యూట్యూబ్ వీడియో ఈమె కోసమే పెట్టిన. ఈమె ఫుడ్ ఏమేమి తింటుందో ఆమె కోసమే ఇది పెట్టిన. నన్ను బయట పడేయడానికి పెట్టినట్టుంది నాకు, టు ఎక్స్పోజ్ మీ. ఏం లేదు అట్లా. నువ్వు ఏమేమి తింటావు అనేది చిన్న చిన్న రెసిపీసే అడుగుతా నేను. సో యాక్చువల్లీ చేయమా, మీకు కూడా యూజ్ అవుతుంది. మా అమ్మ చాలా హెల్దీ ఫుడ్ చేస్తుంది కూడా. సో యా, మీకు కూడా హెల్ప్ అవుతుంది చూడడానికి, చేసుకోవడానికి కూడా. రెసిపీస్ కూడా పెట్టు. నీ రెసిపీసే నువ్వు తినేటివే పెడతా. నువ్వేమేమి తింటావు? మోస్ట్లీ నా ఆడియన్స్ చిన్న పిల్లలు ఉంటారు, మా లైక్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. ఈజీ అయ్యేది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్లో ఉన్నారు అనుకో, వాళ్ళు కూడా చేసుకోవడానికి ఈజీ ఉంటది కదా, అట్లాంటివి పెట్టు మంచిగా. సో మీ అందరి సపోర్ట్ మాకు కంపల్సరీ కావాలి, బికాస్ దిస్ ఇస్ వెరీ న్యూ. మా ఫ్యామిలీలోనే న్యూ, నేనే కొత్తగా. అంటే మా అమ్మ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ అదో. సో యూ గైస్ హ్యావ్ టు సపోర్ట్ మై మామ్ త్రూ అవుట్ ద జర్నీ. నా వీడియోస్ కంటే మా అమ్మ వీడియోస్ కొంచెం యునో బెటర్ ఉంటది అని అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను ఊరికే స్టడీ, నా రొటీన్స్ అది ఇది చూసుకుంటా కదా. బట్ ఆనెస్ట్లీ మా అమ్మ ఇంట్లోనే ఉంటారనమాట, హౌస్ వైఫ్. సో ఆమె లైఫ్ లో ఇంకా కొంచెం యునో బెటర్ ఉంటది నా లైఫ్ కంటే. మంచి ట్రిప్స్ వెళ్తుంది ఫ్రెండ్స్ తోటి. అవి కూడా పెడతాను మీ అందరికి. అవి కూడా పోస్ట్ చేయమని చెప్తున్నా మంచిగా. ఫస్ట్ ఫోన్ లో అలవాటు చేస్తున్నా నేను వ్లాగింగ్ ఎట్లా చేయాలి ఏంటి అని, ఎందుకంటే దాని తర్వాత కెమెరా తీసుకోవచ్చు. నా కెమెరా నేను ఎప్పుడు షూట్ చేసుకోకపోతే నాకు తీసుకొని చేసుకో అని చెప్పిన. ఫస్ట్ కెమెరాలో అలవాటు అయితే వ్లాగింగ్ అవంతా, ఐ మీన్ ఫోన్ లో అలవాటు అయితే దాని తర్వాత కెమెరా తీసుకోవచ్చు. కెమెరా తీసుకుంటే ఇంకా ఇది ఫస్ట్ అలవాటు కావాలి. యా. మమ్మీ టీ తాగుతావా? హాఫ్ గ్లాస్ కావాలా? ఓకే. పొద్దుటి నుంచి చాయ్ తాగలేదు. ఇక పప్పీస్ని తిప్పుకొచ్చి మళ్ళీ అటు వెళ్ళి పాలు తీసుకొని వచ్చి, కూరగాయలు తీసుకొని వచ్చి వాటికి ఫస్ట్ పెట్టి, తర్వాత అక్కి పాపకు లంచ్ అది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు చాయ్ పెట్టుకుంటున్నా. ఇక చాయ్ తాగేసి మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేస్తాను. చిన్నా, రేపు దోశ తింటావా? వద్దు తల్లి. అబ్బా నాకు వద్దు దోశ. మంచిగా టమాటా చట్నీ చేసిస్తా. ప్లెయిన్ దోశ, ఓన్లీ ప్లెయిన్. బట్టర్ వేసి ఆ పొడి ఉంది కదా, శనగాకు పొడి, ఆ పొడి వేసి కాల్చిస్తా మంచిగా. తిందు కాదు, మంచిగా ఒక్కొక్కటి చేయాలంటే చెప్పండి మీరే. దోశ చేయాలి, మళ్ళీ జొన్న రొట్టె, మళ్ళీ లేదంటే కూరలు, మళ్ళా పప్పీస్కి ఫుడ్, పప్పీస్కి అలా ఉడకబెట్టాలి, మళ్ళా వైట్ రైస్. సైదమ్మా, మా సైదమ్మ వస్తుంది కదా, కిందికి వెళ్ళి డుండి పోయి వస్తుంది, తీసుకొని వస్తుంది. కింద ఉంది కుండ చిన్నది,
ఈరోజు ఏం చేస్తున్నావు? క్యాబేజీ కర్రీ. దా సైదమ్మా, కుండ కావాలి, తెస్తావా? కింద ఉంది కొత్తది. నువ్వు ఇట్రా. ఇగో ఈమె మా సైదమ్మ. హాయ్ చెప్పు. ఎంత ఓపికనో ఈమెకి. ఎస్, ఈమె వల్లనే సర్వైవ్ అవుతున్నాం లిటరలీ. ఈమె వల్లనే. కుండ కావాలమ్మా, ఇలా కుండలో చేసేయాలంట. కింద ఉంది కుండ, అందుతుందా? పైన ఉంది. ఏమైంది సైదమ్మా, చాయ్ వంగిందా? ఏం కాదు ఏం కాదు. ఏం కూర చేసినావు నువ్వు? చికెన్. మరి మమ్మల్ని పిలుస్తే మీ ఇంటికి వస్తుండే కదా సైదమ్మా. మరి ఈ కూర వండు తప్పుతుండే కదా నాకు. సార్ కూడా లేడు, మంచి పొద్దున్నే వెళ్ళిండు ఎమ్మెల్యేని కలుస్తందుకు. ఫస్ట్ మమ్మీకి వచ్చినాక మనం చక్కెర వేసుకుందాం. క్యాబేజీ పప్పులోకి ఫస్ట్ పెసరపప్పు, ఇంకా క్యాబేజీ, మళ్ళీ దాంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని, నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఆ ఉల్లిగడ్డలు కూడా వేగిన తర్వాత అందరూ పైనుంచి కొత్తిమీర వేస్తారు కదా, నేను ఆయిల్లోనే కొత్తిమీర వేసేస్తా. కొత్తిమీర కూడా వేసేసి కొంచెం వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు అన్ని వేసేస్తా. అన్ని వేసేసిన తర్వాత ఇక క్యాబేజ్ వేసిన తర్వాత పప్పు వేసి కొంచెం ఇక ఆయిల్లో మగ్గనియాలి. కొంచెం గోలితే మంచిగా ఉంటుంది అనమాట. కొంచెం అదైన తర్వాత మీది నుంచి నేను సాల్ట్ వేసిన 1.5 స్పూను. దాన్ని ఏం చేసిన అంటే మళ్ళీ కొంచెం మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ సరిపోతుంది. నేను తీసుకుంది 1/2 కేజీ క్యాబేజీ కాబట్టి దాంట్లో నేను 2 మీడియం సైజ్ టమాటాలు వేసిన. ఇక తర్వాత ఇంకా అది గోలుతా ఉండాలి. ఇక వాటర్ వేయను. మనకి ఎట్లా అంటే మూత పెట్టి ఉంచుతాం కదా, ఆవిరికే ఉడికిపోతుంది అనమాట. నీళ్ళు వేయొద్దు దాంట్లో. ఇక అది ఉడుకుతుంటది, అది అట్లనే ఫ్రై అవుతుంటది. ఆ ఫ్రై అయిన తర్వాత ఇక మనం ఏం చేయాలంటే ఇంకా మూత తీసేసి కొంచెం ఫ్రై లాగా ఇంకా చేసేసి ఒక 5-10 మినిట్స్ ఉడికిచ్చి బంద్ చేస్తే సరిపోతుంది. ఈ కప్తోని 1 కప్ కోవా, 1/2 కప్ షుగర్ పౌడర్ అండ్ 1 స్పూను ఇలాచీ పౌడర్ వేసినాను. భక్షం చేస్తాం కదా, భక్షంకి యాక్చువల్గా మైదా వాడకూడదు, కాకపోతే కోవా భక్షం కాబట్టి మైదా పిండితో చేస్తేనే బాగుంటుంది కాబట్టి మైదాతోనే చేస్తున్నాను. ఇంకా మనకు ఎంత పడుతుందో అంత మైదా తడుపుకోవడమే. కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి. మైదా పిండిని కొంచెము పల్చగా, అంటే చపాతీ పిండి కంటే మెత్తగా ఉండాలి. అది మెత్తగా ఉంటేనే మనకు భక్ష్యం అనేది కొడుతుంటే సాగుతుంటది. అది తడిపి ఒక 20 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకుంటే మంచిగా నానుతుంది. దానిలోకి షుగర్ కలిపినాం కాబట్టి కోవాలో కొంచెం పల్చగా అవుతుంది, ఎందుకంటే ప్యూర్ కోవా కాబట్టి. దాంట్లోకి కొంచెం 1.5 కప్పు మనము శనగపిండి నెయ్యిలో వేయించుకుంటే మంచిగా గోధుమ రంగులోకి వచ్చిన దాకా వేయించుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. దాన్ని మనం కోవా దాంట్లోకి కలుపుకొని పెట్టుకోవాలి. మైదా పిండి నానుకొని పెట్టుకున్నాం కదా, ఆ పిండిని కొంచెం చిన్నగా తీసుకొని ముద్దలాగా తీసుకొని కోవా పూర్ణం ఉంది కదా, దాన్ని మైదా పిండికి పెట్టేసి మనం భక్ష్యం లాగా కొట్టాలన్నమాట. రొట్టెలాగా కొట్టినాం అనుకో అది మంచిగా ఉంటది. మా ఇంట్లో ఎట్లా అంటే లావుగా ఇష్టం అట్లా. మా మమ్మీ ఏమో సన్నగా చేస్తుంది. మా ఇంట్లోనేమో వీళ్ళకి, మా ఆయనకు గాని అక్కి పాపకి గాని ఇక లావు ఉంటే కొంచెం మంచిగా టేస్ట్ వస్తుందని వాళ్ళకి లావుగా ఉండాలి. మా మమ్మీ భక్షాలు చేసిందంట గైస్. కోవా భక్షాలు. యా, రెసిపీ పెట్టినావా? పెట్టింది. చాలా బాగున్నాయి. ఓకే, చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే బాగుందండి. ఇట్లా కొంచెం ఈజీ రెసిపీస్ పెట్టు. ఎవరైనా ఇట్లా స్నాక్స్ అలాంటివి ఇట్లా జల్దీ వేసుకోవడానికి. ఇప్పుడు నువ్వు లేనప్పుడు నేను కూడా వంట వేసుకోవడానికి.
ఏం చేసేయాలి నీకు చెప్పు, రేపు అది పెడతాను వాళ్ళకి వీడియో. నువ్వు ట్రిప్ వెళ్ళట్లేవా? రేపు వెళ్ళట్లే, మండే కానీ ట్యూస్డే అట్లా వెళ్తా. చాలా బాగుంది. యూ హ్యావ్ టు ట్రై దిస్. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. యా. శబాష్. థ్యాంక్ యూ అక్షయ.